ఉడుకు రక్తం మీద యువకులే కాదు, అత్తమామలు కూడా ఇప్పుడు ఉడుకు రక్తం మీద ఉన్నాం కదా అని చెప్పేసి కోడళ్ళతోని సరిగ్గా లేకపోయారనుకో, మీ ఉడుకు రక్తం ఎప్పుడు ఉడుకు ఉండదు కదా, చల్లారుతుంది. చల్లారిన రోజు నీ దగ్గరికి చూడడానికి ఏ ఒక్కరు లేకపోయినా కోడలు అనేది చేస్తుంది. ఎందుకంటే ఆ ధర్మంగా ఫీల్ అవుతుంది కాబట్టి. కానీ కొత్తగా వచ్చిన కోడలే కానీ పోతుంటే పోతుంటే నీ ఇంటికి నీ వంశాన్ని వృద్ధి చేస్తున్నా కూడా ఇంత కూడా వాల్యూ లేకుండా ఆమెతో బిహేవ్ చేసే మీ బిహేవియర్ ఉంటుంది చూడు, ఆమెకి జీవితాంతం కాదు, ఆమె కాటి మీద వాడుకునే రాక అది గుర్తుంటుంది మీరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేసి. ముందు ఒకలాగా వెనుకొకలాగా బిహేవ్ చేస్తే తెలియదని కాదు, కొడుకు ముందు ఒకటి కొడుకు వెనుకొకటి మాట్లాడితే అది తెలియదని కాదు. అన్నీ తెలిసినా కూడా సైలెంట్గానే ఉంటుంది. ఎందుకంటే పోనీలే లైట్లే మనకున్నారు కదా తల్లిదండ్రులు అన్నట్టు వదిలేస్తుంది. కానీ మీ ఉడుకు రక్తం చల్లని రోజు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీరు ఆమె దగ్గరికి వెళ్తారు? ఇప్పుడు ఎలా ఉడుకు రక్తం మీద ఉన్నప్పుడు ఎంత పౌరుషంగా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారో అంతే పౌరుషంగా అప్పుడు కూడా ఉండడానికి ట్రై చేయండి వీలైతే. అది చేతగానప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పటికైనా పోయింది ఏం లేదు, కూతురైనా కోడలైనా వాళ్ళే అని చెప్పేసి వాళ్ళతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. అన్నీ మర్చిపోయి ఇప్పటికైనా వాళ్ళు హ్యాపీగా మీతో ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తారు.